హలో వెల్కమ్ టు 45 days స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. సో ఇది డే 6. మనం ఈరోజు వాజ్ 1 నుంచి ఒక ఎక్సర్సైజ్ పూర్తిగా తెలుసుకుందాం. సో నేను ఒక 10 చెప్తా, మీరు ఒక 5 ప్రాక్టీస్ చేయండి. మనం ఏం లేదు, ఈజీనే. మనం ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం వాజ్ వర్ గురించి. సో మనం ఇక్కడ వాజ్ వర్ ఎక్కడ అప్లై చేయాలో అవి తెలుసుకుందాం. సో ఫస్ట్ది, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ డాష్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మనకు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. సెకండ్ డాష్, యూ విల్ ఎస్టర్డే, నువ్వు నిన్న బాలేవా. నెక్స్ట్ థర్డ్, వి డాష్ ఎట్ తాజ్ మహల్ లాస్ట్ మండే, మేము తాజ్ మహల్ వెళ్ళాం లాస్ట్ మండే అని జరిగిపోయింది. ఇవన్నీ మనం జరిగిపోయినాయి సెంటెన్స్. నెక్స్ట్ ఫోర్త్, డాష్ ది ప్లే గ్రౌండ్ ఎంటీ ఆఫ్ లాస్ట్ సండే, లాస్ట్ సండే ప్లే గ్రౌండ్ అంతా ఖాళీగా ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్, హీ డాష్ అండ్ బ్రిలియంట్ బాయ్, అతను బ్రిలియంట్ బాయ్. నెక్స్ట్ సిక్స్త్, అవర్ మ్యాథ్స్ టీచర్ డాష్ ఆబ్సెంట్ ఎస్టర్డే, మన మ్యాథ్స్ టీచర్ నిన్న ఆబ్సెంట్ అయింది. ఎయిత్, డాష్ ది బాడీ యాక్టివ్ ఎస్టర్డే, సారీ ది బేబీ యాక్టివ్ ఎస్టర్డే, బేబీ నిన్న యాక్టివ్గా ఉంది. నిన్న నైన్త్ది, డాష్ ది కుర్తీ వెరీ కాస్ట్లీ, ఈ కుర్తీస్ చాలా రేట్ ఎక్కువ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ 10th, మై ఫేస్ డాష్ వెరీ క్యూట్ ఆన్ లాస్ట్ ఇయర్, నా ఫేస్ అప్పుడు చాలా క్యూట్గా ఉండేది, జరిగిపోయింది లాస్ట్ ఇయర్లో. సో వీటిని మనం ఎక్కడ ఏ సెంటెన్స్ పెట్టాలో తెలుసుకుందాం. వాజ్ 1 ఏం పెట్టాలి. నెక్స్ట్ ఫస్ట్ది, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అంటే ఈయన ఎవరు, ఒక మనిషి అంటే హీ. మనం ఇక్కడ కాబట్టి వాజ్ పడతాం. పెన్ ఇక్కడ వాజ్ పెడతాం. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, వాజ్ అంటే సింగులర్, వర్ అంటే ప్లూరల్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వాజ్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ సెకండ్ది, డాష్ యూ విల్ ఎస్టర్డే, యూ అంటే మనం అనుకున్నాం, యూకి మనం వర్ పెడతాం. ఓన్లీ ఐకి మాత్రం వాజ్ పెడతాం. యూ అంటే అది ప్లూరల్గా వచ్చింది కాబట్టి ఇది ప్లూరల్ సింగులర్ రెండు వచ్చింది, కాకపోతే మనం వర్రనే పెడతాం. అలాగే యామ్ ఈజ్ ఆర్లో కూడా మనము యూకి ఆర్ఏ పెడతాం, ఈజ్ పెడతాం, ఎందుకంటే ఇది సింగులర్ ప్లూరల్ వస్తుంది, కాకపోతే మనం ప్లూరలే పెడతాం యూకి. నెక్స్ట్ థర్డ్ది, వి డాష్ ఎట్ ది తాజ్ మహల్ అండ్ ఎస్టర్డే, మేము అంటే ప్లూరల్ అంటే వర్. ఫోర్త్ది, డాష్ ది ప్లే గ్రౌండ్ ఎంటీ ఆన్ ది లాస్ట్ మండే, ది ప్లే గ్రౌండ్ అంటే అదొక ప్లే గ్రౌండ్. దీనికి వాజ్ ఆర్ వర్ ఏం పెట్టాలో ఒకసారి మీరు థింకింగ్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ది, హీ డాష్ అండ్ బ్రిలియంట్ బాయ్, హీ అంటే సింగులర్. మీరు ఒకసారి ప్లే గ్రౌండ్ సింగులరా ప్లూరలా, దీనికి ముందు ఏం పెట్టాలి అని కామెంట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ది, హీ డాష్ అండ్ బ్రిలియంట్ బాయ్, అతను బ్రిలియంట్ బాయ్. అతను అంటే ఏంటి, సింగులర్. సో హీ వాజ్ అండ్ బ్రిలియంట్ బాయ్, అతను అప్పుడు బ్రిలియంట్ బాయ్. నెక్స్ట్, అవర్ మ్యాథ్స్ టీచర్ డాష్ ఆబ్సెంట్ ఎస్టర్డే, అవర్ మ్యాథ్స్ టీచర్ అంటే సింగులర్. సో ది మ్యాథ్స్ టీచర్ వాజ్ ఆబ్సెంట్ ఎస్టర్డే. నెక్స్ట్, ఐ డాష్ ఇన్ ది గ్యాంగ్టాక్ లాస్ట్ ఇయర్, ఐ అంటే ఏమొచ్చిద్ది, వాజే వచ్చిద్ది. నెక్స్ట్ ఎయిత్ది, డాష్ ది బేబీ యాక్టివ్ ఎస్టర్డే, బేబీ అంటే సింగులర్, సో వాజ్ వచ్చిద్ది. నెక్స్ట్, ది కుర్తీ వెరీ కాస్ట్లీ, ది కుర్తీ అంటే ఇది సింగులర్, సో వాజ్ ది కుర్తీ వెరీ కాస్ట్లీ, ఆ కుర్తీ వెరీ కాస్ట్లీ అప్పుడు. మై ఫేస్ వెరీ క్యూట్ ఆన్ ది లాస్ట్ ఇయర్, మై ఫేస్ అంటే సింగులర్, సో వాజ్ వచ్చింది. సో నెక్స్ట్ ఈ 5 సెంటెన్స్, ఈ ఒక్క సెంటెన్స్ మొత్తం 6 సెంటెన్స్. మీరు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, కరెక్టా రాగానే నేను కామెంట్లో పెడతా. మీరు దీనికి ది ప్లే గ్రౌండ్ ఎంటీ ఆన్ దిస్ అంటే ఇది ప్లూరలా సింగులరా మీరు ఎట్లా డిసైడ్ అవుతారో చూద్దాం. సో నెక్స్ట్ 1 2 3 4 5 ఇవి కూడా ఈ ఫోర్త్ది మొత్తం ప్రాక్టీస్ చేయండి. డాష్ ది డోర్ ఓపెన్ ది ఫ్రైడే, డాష్ హీ నాట్ యువర్ కెమిస్ట్రీ లెక్చరర్, హర్ ఫేస్ డాష్ వెరీ డర్టీ. ఫోర్త్, దట్ డాష్ ఏ స్కూల్ వ్యాన్. నెక్స్ట్ ఫిఫ్త్ది, ద డ్రాయింగ్ డాష్ వెరీ
బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ అనుకోండి. సో ఫిఫ్త్ వాటికి ఇది. మీరు నిన్న క్లాస్ విన్నారు కదా, కన్ఫ్యూజ్ అవుతుర్రా? అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.